ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్యం పాకిస్తాన్ చేతిలో ఉంది. అయితే టోర్నీ కోసం టీమిండియా పాకిస్తాన్లో పర్యటిస్తుందా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. పాకిస్తాన్ వెళ్లేందుకు భారత్ వైపు నుంచి స్పష్టమైన తిరస్కరణ ఉంది. భారత జట్టు అక్కడికి వచ్చేలా పాక్ శాయశక్తులా ప్రయత్నిస్తుంది. ఈ మేరకు శ్రీలంకలో ఐసీసీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి బీసీసీఐ సెక్రటరీ జైషా, పీసీబీ చైర్మన్ మొహిన్ నఖ్వీ హాజరయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత కూడా టీమిండియా పాకిస్తాన్కు వెళ్తుందా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా భారత జట్టు మ్యాచ్లు పాకిస్తాన్ వెలుపల నిర్వహిస్తే దానికోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అదనపు డబ్బును పొందుతుందని పేర్కొంటున్న అనేక పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పీసీబీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం టీమిండియా తన అన్ని మ్యాచ్లను లాహోర్లో ఆడాలి. కానీ ఇప్పుడు ఈ షెడ్యూల్ మారవచ్చు. ఎందుకంటే ఐసీసీ కూడా భారత్ను పాకిస్తాన్కు వచ్చేలా ఒప్పించడంలో విఫలమైతే టీమిండియా మ్యాచ్ల వేదిక మరోసారి మారవచ్చు. అయితే టీమిండియా పాక్ వెళ్లటానికి సుముఖంగా లేదు. ఒకవేళ టీమిండియా పాక్ రాకుంటే ఐసీసీకి లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని పాక్ క్రికెట్ బోర్డు ఇప్పటికే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అంటే అదనపు డబ్బు కావాలని పాక్ డిమాండ్ చేయబోతుందని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు.